నేనైతే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఈరోజు. అలా బాపు అండ్ అమ్మ నాతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి నిజాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యూట్యూబ్ లో వీడియోలని చూడలేదు మీరు? వీడియోలు చూసి చెప్పిండు కానీ ఈ మధ్య న్యూస్ బాగా వైరల్ అవుతుంది. మీకు 3 అంతస్తులు ఇల్లు, 26 ఎకరాల పొలము, 2 బెంజ్ కార్లు ఉండాలి కదా, ఏం కనిపించట్లేదు ఏంటి? వాళ్ళ ఛానల్ అబద్ధాలు ఆడిన వాళ్ళ ఛానల్ ఎక్కువ ఎదగాలని చూస్తున్నారు. కానీ ఒక్కతన అబద్ధం ఆడతావు, 4 అబద్ధం ఆడితే వాళ్ళ ఛానల్కే దెబ్బ. నేను వాళ్ళని ఏమి అంటలేను. 26 ఎకరాల జాగు ఉంది అంటుగా, నాకు ఒక 10 ఎకరాలు ఇచ్చి 16 ఎకరాలు ఎంఆర్ఓ దోలుకొచ్చి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి సంతకం పెడతా. నేను సంతకం పెట్టలేదు అనుకో, నువ్వు వచ్చి నా తలకాది ఒప్పుకుంటా. 16 ఎకరాలు జాగా ఇచ్చేస్తా. 2 బెంజ్ కార్లు ఉన్నాయి అన్నారుగా, 2 బెంజ్ కార్లు తీసుకుపో. నాకు ఏదో ఒకటి కనీసం ఒక ట్రాక్టర్ అన్నా, ఒక మామూలు ఇది కార్ అన్న కొనిచ్చిపో. మామూలు కార్ 2005లో పీడీ ట్రాక్టర్ తీసుకున్నా. 5 సంవత్సరాలు నేను వయసు మీద ఉన్నా, పైసలు సంపాదించుకున్నా, దున్ని పని చేస్తలేదని 524 బండి తీసుకున్నాడు 2010లో. కాగితాలు ఇస్తా చూసుకో. 2010లో తీసుకున్న ట్రాక్టర్ ఉంది, 2005లో తీసుకున్నది బైక్ ఉన్నది. ఇవి నీకు కాగితాలు ఇస్తా, నా ఆస్తులు ఇస్తా, అన్నీ చూపెడతా. 10 ఎకరాల ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, నా ఇల్లు 3 అంతరాలు లేదు, వాళ్ళు చెప్పలే 3 అంతరాలు అని, ఏది సుమా టీవీ వాళ్ళు చెప్పలే. నా 2 బెంజీ కార్లు 26 ఎకరాల జాగా అని చెప్పారు. ఇక వీళ్ళెవరు 3 అంతరాల బిల్డింగ్ అని నీతో ఎట్లా చూసినావో కానీ అవన్నీ బూటకము, అవన్నీ అబద్ధాలు. నేను మరి సుమా టీవీ వాళ్ళని కూడా నేను గింతుందని వాళ్ళతో అనలేదు, నన్ను వాళ్ళు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. మరి ఎందుకు ట్రోల్ చేస్తురో వాళ్ళకే అర్థం కావాలి. దయచేసి చెప్తున్నా, నన్ను ఎప్పుడు కానీ ట్రోల్ చేయకండి. నీకు ఇట్లా అనాలని బుద్ధి ఊడితే దయచేసి నా మీద ఏమైనా ప్రేమ ఉంటే ఓ ట్రాక్టరు కొనిచ్చి, లేకపోతే ఓ కారు కొనిచ్చి పోయి ఆ ట్రోల్ చేసుకోండి. నాకు అప్పుడు ఏముండదు. ఆలుగడ్డ కొంటానని 30 రూపాయల కిలో గజ్వేల్ అంగడి పోతే నీ తను 2 రూపాయలు తక్కువ ఇయ్యమ్మా అని అన్న. అంటే ఆమె ఏమన్నా తెలుసా, 26 ఎకరాల జాగు ఉంది, 2 బెంజ్ కార్లు ఉన్నాయి, 2 రూపాయలు పెట్టవా బాపు, నేను 2 ఎకరాలలో వండించుకున్న దానికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నది. నాలే తలకాయ పెట్టుకొని అడిగిన కాడికి ఇచ్చి వచ్చిన. అవి అట్లా ట్రోల్ చేసి మమ్మలను బతకని ఈరి సంపకూరి, సచ్చిన పామును మరీ చంపినట్టు చేయకూరి. కాకపోతే మీరు చెక్ చేసుకోరి, ఎంఆర్ఓను కలెక్టర్ను అందరిని తీసుకొచ్చి చెక్ చేసుకోరి. 3 అంతరాల బిల్డింగ్ ఏడుంది, అది ఇచ్చేస్తా ఫ్రీగా. 3 అంతరాల బిల్డింగ్ ఉంటే, 2 బెంజి కార్లు ఉంటే బెంజి కార్లు పెరిగి ఇచ్చేస్తా. నేను అడగా, కాగితాల మీద సంతకాలు పెడతా. 26 ఎకరాల జాగాలో నాకు 10 ఎకరాలు ఉంచి 16 ఎకరాలు లేని పేద రైతుకు ఇవ్వండి, దానికి సంతకం పెడతా. అంటే ప్రశాంత్ కార్లో తిరిగిన వీడియోలు వచ్చినాయి కదా. కాలర్ తిరిగిండమ్మా, కాలర్ ఎట్లా తిరిగిండు, ఇప్పుడు వీడియో పెట్టిండు, ఒక వీడియో పెట్టిండు. నాకు వచ్చేటందుకు బస్ కిరాయి లేవు నా తన, నేను రాను అంటే వాళ్ళు ఎక్కించుకోపోయారు. అట్లా బెంజి కార్ ఏంది 2 కోట్లు 3 కోట్ల కార్లు కూడా తీసుకుపోయారు విజయవాడకు. ఒక్కటి కాదు, ఎమ్మెల్యేతో పోతే బెంజి అది కాన్వాయ్లో పోతే 16 కార్లు పోయినాయి. అవి నాయేనా చెప్పు? మళ్ళా 16 కార్లు పోయినాయి. వాళ్ళు ఒక సముద్రం కాడికి పోయి టూరు పోతే ఆడి కూడా పోయిండు, కాళ్ళ మీద కూర్చొని వీడియోలు తీసిండు. అవి నాయ అవుతాయా? ఎవనియో పైసలు 10 లక్షలు ఉన్నాయి చేతిలో పట్టుకో, జర ఇవి ఇంటికాడ ఇవ్వమంటే 10 లక్షలు నాయ అవుతాయా? వాళ్ళే ఇచ్చేయాలి కదా. బ్యాంకులో మేనేజర్ ఉంటాడు, కోట్ల రూపాయలు ఆయనకు చేతికి వస్తాయి, ఆయనే అవుతాయా? ఆయన చూసినంత బస్సులో కండక్టర్ ఉంటాడు, ప్రతి ఒక్క తన పైసలు తీసుకుంటాడు. ఒక్కొక్క నాడు 40,000, 20,000, 5,000 కూడా వస్తాయి. వచ్చినాయి ఆయనే అవుతాయా? ఆయన జీతమే ఆయనకు. లేకపోతే ఎవరన్నా మర్చిపోయిన రూపాయో పావులో అవి ఆయనకైతాయి. కాకపోతే గల్ల మొత్తం ఆయనది కాదు. ట్రోల్ చేయకండి దయచేసి. చేస్తే మీరు చేయాలని బుద్ధి ఉంటే మీరు మా ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేసుకొని మీరు ఏమైనా ప్రేమ ఉంటే ఏదన్నా ఇప్పించిపోరి. అన్ని అబద్ధాల ముచ్చట్లు చెప్పకూరి, అబద్ధాలు చేయకూరి. దయచేసి ఛానల్ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మా మీద ట్రోల్ చేయకూరి. దండం పెడతా, మీకు రుణపడి ఉంటా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నా తను ఎంత ఆస్తుంటే అంత చెప్పండి, కానీ ఎక్కువ ఉన్నదని చెప్పకూరు దయచేసి. మళ్ళీ వచ్చినంటే తగ్గేదే లేదు. జై జవాన్ జై కిసాన్. ఫస్ట్ ఎట్లయింది తెలుసా? ఫస్ట్ వాడు టిక్ టాక్ తీసిండు.
టిక్ టాక్ తీసినప్పుడు 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉంటే టిక్ టాక్ బ్యాన్ చేసిరు. బ్యాన్ చేసినాక రీల్ తీసిండు. రీల్ తీస్తే వీడిపోయాక లవ్ సాంగ్స్ పాట తీసిండు. దానికి 7 లక్షల రూపాయలు వచ్చినాయి. 7 లక్షల రూపాయలు వస్తే దోస్తులు ప్రేమగా ఉండి దోస్తులు ఏటీఎం కార్డు వాళ్ళ తన పెట్టిండు. ఆయన 7 లక్షలు తీసుకొని పీకిరు. పోతే అప్పుడు మా కొడుకు మా భార్య చెప్పిండట, నేను 7 లక్షలు పోయినాయి అమ్మ, బాపు ఇచ్చినవి పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి, నేను బతక అని అన్నాడు. అప్పుడే చనిపోదామని అంటే నాకు కూడా మా భార్య చెప్పలే. వారం రోజుల దాకా బాయికాడికి ఏడ్చుకుంటూ పోయినాడు. వాడేమో ఏడ్చుకుంటూ పోయిండు, నువ్వు బాయికాడికి అన్నాను. అంటే ఎందుకు అని నేను అన్నా. అంటే వాని పైసలు పోయినాయట, నిన్న నుంచి తింటలేడు, 2 రోజులు అయితే తినక అని అంటే నేను బండి తీసుకొని పోయినా. పోయేవారికల్లా వరికి కొట్టేటి పత్తి కొట్టేటి మందులన్నీ బాయికాడనే ఉంటాయి. పోయి ఆయనతో మందుల డబ్బాల కాడ కూర్చొని ఏడుతుండు. అమ్మ కూడా ఏడుస్తున్నారు ఇప్పుడు. అయ్యోయ్యో మా ఏడవకండి. ఆయనతో ఏడ్చుకుంటూ కూర్చుండు. ఏమైందిరా అని నేను అడిగిన. అంటే ఏం కాలేదు, నువ్వు ఇచ్చిన పైసలు ఆయన తీసుకుపోయారు, నేను నమ్మినందుకు నా వాళ్ళే ఖరాబ్ చేసాను, నన్ను నేను బతక బాపు అని ఏడ్చిండు అన్నట్టు. అంటే అక్కడ సూసైడ్ చేసుకుందామని వెళ్ళారా? అంటే ఇక నేను ఉండే అన్న, ఇవి ఎవరికి రా, ఈ జాగవనికి ఆ ఇల్లు ఎవరికి, ఏదన్నా అమ్ముకొని బతుకుదాం కానీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ అని అన్న. అంటే అట్లే ఏడ్చిండు. ఏడితే మరి నాకు ఇంత మందు పోయిరా, నేను చచ్చిపోయినాక నువ్వు చచ్చిపో, నేను చూడ కదా అని చెప్పిన. చెప్తే సరే ఇక ఆయన మనసులో ఏమనుకున్నా మీద వాడి ఏడ్చిండు. మళ్ళీ మీద వాడి ఏడ్చినాక నీకేం కావాలి బిడ్డ, ఏది కావాలంటే నాకు ఒక ఫోన్ కొని బాపు అన్నాడు. ఫోన్ కొని అంటే కొనిస్తే తీ బిడ్డ, చచ్చిపోతే ఇప్పుడు నాకు దొరుకుతారా, మళ్ళీ నేను చచ్చిపోతే నా భార్య బాధపడుతుంది కదా, ఇక మళ్ళీ ఆమెను కూడా బాధ పెట్టినట్టు అవుతుంది కదా అని నా మనసులో అనుకొని కొనిస్తే తీ బిడ్డ అని. పోతే అయితే ఆ పైసలకి ఏం లెక్క పెట్టుకోకు, కొనిస్తే తీ అని. అంటే ఎన్ని రోజులు కొనిస్తావు అన్నాడు. 20 రోజులు కొనిస్తే బిడ్డ అని. పని చేస్తుండు, మంచిగానే తింటుండు, తిరుగుతుండు, మంచిగా పని చేస్తుండు. మగదాన్ని నమ్ముకున్నా. 32,000 వచ్చినాయి. 2,000 నా జేబులో పెట్టుకున్నా, 30,000 నా కొడుకు ఇచ్చిన. 30,000 ఇచ్చినాక ఫోన్ రాదు బాపు అంటాడు. ఎంతకు వస్తుంది రా అన్న. ఈ దానికి పౌచ్ కూడా రాదు బాపు అని అన్నాడు. అంటే 30,000కే పౌచ్ రాదంటే ఇంకెన్ని వేలు ఫోన్ అని నేను భయపెట్టినా. భయపెట్టినాక ఎంత కావాలరా మరి అని అన్న. ఇస్తా అంటే కదా, 1,65,000 కావాలి బాపు అన్నాడు. 1,65,000 కావాలంటే నేను అన్నా మరి పంట షీట్ ఉంది ఎత్తుతా, పంట షీట్ ఎత్తినాక ఇత్త తీ బిడ్డ అంటే సరే తీ బాపు అన్నాడు. పంట షీట్ ఎత్తిన 1,35,000 వచ్చినాయి. ఆ 1,35,000 ఈ 30 1,65,000 ఇచ్చిన. ఫోన్ తెచ్చుకుండు, ఏందో ఏమో పెట్టిండట. అందులో పెడితే 1 మిలియన్ వచ్చినాయి అని ఇక గుడమంతా ఆడ చేనులో ఎగురుతా ఉండు, దుంకుతా ఉండు. మళ్ళా ఏంద్రా గట్ల ఎగురుతున్నావు, గట్ల దుంకుతున్నావు, తిందురాడా అంటే తింటా బాపు జర రాగు, నాకు 15 లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, నా మంది అందా ఎటు పోయిరో అనుకున్నా, నా 1 మిలియన్ చూసిరు బాపు అంటే. మిలియన్ అంటే ఎంతరా అంటే ఎంతనో చెప్పిండు, నాకు యాకలేదు. సరే తీ బిడ్డ మరి చూస్తే చూస్తుంది, మరి నీ పని ఏందో నువ్వు చేసుకో, ఆ పని చేసుకో అంటే ఇక రీళ్ళు తిత్తుండు, పెడుతుండు, ఎగురుతుండు, దుంకుతుండు, ఇట్లా అంటుండు అట్లా అంటుండు. సరే అని నేను కూడా వానికి సపోర్టే ఇస్తున్నా. ఎప్పుడన్నా అడిగితే 10, 5, 50, 100 గంతే, ఎక్కువ అడగపోవు. ఇదే ప్రశాంత్కున్న ఆస్తి వీళ్ళే. ఇందాక చూపించాను కదా వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళే ఆయనకున్న ఆస్తి, ఇంకేం కొత్తగా లేదు. ఇదిగో వీళ్ళ ఫ్రెండ్స్. తనకున్న ఆస్తులు అయితే ఏం లేవు, అది క్లారిటీ ఇస్తున్నా.